ఏమండోయ్ ఈవేళ చిక్కుడుకాయ కూర వండాను. ఎలాగంటారా? ఎందుకంటారా? రథసప్తమి రోజు పాలు పొంగించుకున్న రోజున తరిగినవేమీ తినకూడదంటారు. అందుకని ఇలా గోరుతో గిల్లినవి అయితే మాత్రం చిక్కుడుకాయ కూర అయితే చేసుకున్నానండి. కొంచెం పక్కన టమాటాలు కూడా చారు ఆ విధంగానే పెట్టేసుకున్నాను. పోపది వేసేసుకుంటాం. శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు పోపు వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని చిక్కుడుకాయలన్నీ వేసేసి మగ్గబెట్టేసుకొని నెక్స్ట్ కొంచెం శనగపిండి అయితే మాత్రం దగ్గర పడేదాకా లాస్ట్‌న కూర అంతా ఉడికిపోయిన తర్వాత శనగపిండి అయితే మాత్రం వేశానండి. ఇది ఈవేళ చిక్కుడుకాయ బెల్లం పెట్టి కొంచెం పిండి పెట్టి కూర అన్నమాట. సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటివి తినాలనుకున్నప్పుడు ఈ విధంగానే మనం వండుకోవాలి. పూజ రోజుల్లో ఇలాగ తినాలి. అది శ్రావణ మంగళవారం ఒకటి, నెక్స్ట్ ఈ రథసప్తమి రోజున ఒకటి. ఈ విధంగా తింటామన్నమాట మేమైతే మాత్రం. ఇది పాటించాలి కదండీ! పెద్దవాళ్ళు ఏం చెప్తే అది. పెద్దవాళ్ళు చెప్పినవి ఎప్పుడూ కూడా అవి